అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను అందరినీ గట్టిగా ఒకటి అడగాలనుకుంటున్నానండి. కాంటాక్ట్లో ఉన్న వాళ్ళే 300 మంది ఉన్నారు. అట్లీస్ట్ ఒక్క లైక్ కూడా చేయరేంటి? కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వరెందుకు? సో ఒక్క లైక్ కొట్టినందుకు మీకు ఏమవుతుంది? ఏం కాదు కదా, ప్లీజ్ ఎంకరేజ్ చేయొచ్చు కదా. వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఈ వ్లాగ్ వచ్చేసి సరోజినీ నగర్ మార్కెట్ అనమాట. ఆ బిల్డింగ్ చూసారా? ఆ కొస నుంచి ఈ కొస దాకా ఉందనమాట. ఎంత పెద్ద బిల్డింగ్ అంటే సో చాలా బాగుందనమాట. ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట మేము సరోజినీ నగర్ మార్కెట్కి. సో ఫుల్ వ్లాగ్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో డేస్ నుంచి ఇక్కడికి రావాలని చెప్పి సౌత్ అదే నెల్లూరులో ఉన్నప్పుడు కూడా చూసుకుంటా ఉండేదాన్ని అనమాట. ఇట్లా వీళ్ళు హాల్స్ పెట్టినప్పుడు చూడాలి రావాలని చెప్పి. బట్ ఫైనల్లీ నేను వచ్చేదా. సో దీన్ని సపరేట్ వీడియో నేను పెడతాను, తప్పకుండా చూసేసాను. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్లో ఉన్న ఒక స్టార్టింగ్ స్టాల్. 250 రూపీస్ ఉన్నాయి. మెటీరియల్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే ఈ బ్లూ కలర్ది చాలా నచ్చింది. బట్ నేను ఎందుకు తీసుకోలేదో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఈ వీడియోలో తీసుకుంటే చూస్తుంటే తీసుకోని ఉంటే బాగుండేది కదా, ఎందుకు తీసుకోలేదు నేను అన్న రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నాను అనమాట. బై ద వే నేను ఒక బెస్ట్ సజెషన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడైనా మీరు సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో అస్సలు వెళ్ళకండి. మనం ఒక డే మొత్తం కంప్లీట్గా దానికి స్పెండ్ చేసే పని అయితేనే సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళండి. ఎందుకంటే మనం ఏం తీసుకుంటున్నామో మనకి క్లారిటీ ఉండదు. సో ఏది పడితే అది తీసేసుకుంటాం. అక్కడ వచ్చి స్కార్ఫ్లో నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ టాప్స్ వచ్చేసి 300 ఏమో చెప్పాడు, 350 చెప్పారనమాట. యాక్చువల్లీ టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి 9 దాకా, మార్నింగ్ 10 నుంచి నైట్ 9 దాకా ఉంటుందన్నమాట. సో మనం ఎన్నన్నా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 150 రూపీస్. సో మెన్స్ షర్ట్ అనమాట. ఇప్పుడు బాగున్నాయి కదా, నేను ఎందుకు తీసుకోలేదని చెప్పి వీడియో తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనమాట. సో నేను చెప్పేది ఇదే అనమాట మీకు. మనకి మంచి సఫిషియంట్ టైమింగ్ ఉంటే అక్కడ కొన్ని వందల షాపులు ఉంటాయి. అరౌండ్ 800 చేంజ్ షాప్స్ ఉంటాయన్నమాట. సో మనం వెళ్ళి బార్గెన్ చేస్తే మోస్ట్లీ మనకి హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది అనమాట. లైక్ ఒక 300ది 150కో 100కో అలా బార్గెన్ చేసి తీసుకోవచ్చు మనము. సో టైం లేనప్పుడు వాళ్ళు హడావిడిగా షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారనమాట. సో మనకి అంత చాయిస్ ఉండదు. నేనైతే లిటరలీ చాలా కొన్ని షాప్స్ తిరిగాను. పక్క రోజు ట్రైన్ ఉందని ఇంకా వల్ల కాదని చెప్పి అది ఇది అని అనుకొని ఆ రోజు హరిబరిగా వెళ్ళిపోయామన్నమాట. సేమ్ ఇవి కూడా అంతే, 300 350 చెప్పారనమాట. అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా షరారా, కంప్లీట్ 3 పీస్ కుర్తా సెట్స్. ఇవి కొంచెం పార్టీ వేర్, కొంచెం బాగున్నాయి. చాలా క్వాలిటీ అయితే అమేజింగ్ ఉన్నాయండి. అందరూ అంటారు ఏదో యూస్డ్ డ్రెస్సెస్ అవి ఇవి అని అంటారనమాట సరోజినీ నగర్ మార్కెట్. కానీ అలా ఏం లేదు. బ్రాండెడ్ లైక్ జారా ఇట్లాంటి బ్రాండ్స్ కూడా మనకి బయట అయితే అరౌండ్ 2000 అలా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఒక 300 నేను ఒక షర్ట్ తీసుకున్నాను. దీని తర్వాత నేను హాల్ వీడియో పెడతాను అనమాట. అది జస్ట్ నాకు 250 రూపీస్కి మాత్రమే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే అమేజింగ్ ఉంది. సో ఇక్కడ చెప్పులు ఉన్నాయన్నమాట. జీన్సెస్ కూడా 200 రూపీస్. సో ఇవి ఇట్లా బోర్డ్స్ వేసిన దగ్గర అయితే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, తగ్గించరు. నాకు ఇంకా నచ్చింది ఏంటంటే నేను చూసిన వాటిలో నాకు ఈ కుర్తా సెట్స్ 2 పీస్ కుర్తా అనమాట. దుపట్టా ఏం రాలేదు. ఎంత బాగా నచ్చిందంటే క్వాలిటీ అయితే అక్కడ అవి ప్లెయిన్ ఉన్నాయి కదా, అవి వీడియోలో సరిగ్గా క్యాప్చర్ కాలేదు కానీ అవి కొంచెం క్రస్ట్గా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కుర్తీస్. సో 250 రూపీస్ కంటే నాకు అది వర్త్ అనిపించింది. మీషోలో కూడా మనకి ఫ్యాబ్రిక్ గ్యారంటీ లేదు కదా, కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రావు, కొన్ని సిల్క్ మిక్స్ అయి ఉంటాయి. సో వీటిల్లో మనం వెతుక్కొని తీసుకుంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే మల్మల్ కాటన్ కూడా ఉన్నాయన్నమాట. సో రయాన్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 60 రూపీస్, జస్ట్ ఒక దహీపురి కూడా రాదనమాట. 60 రూపీస్కి అక్కడ షార్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది 80 రూపీస్. టీషర్ట్స్ ఉన్నాయి, లోపల ఇన్నర్స్ టైపు స్లీవ్లెస్వి ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. సో నేను టీషర్ట్స్ అంటే నేను ఒక్కటే తీసుకున్నాను అనమాట.
సో నేను అదే చెప్పాను కదా, పర్టికులర్గా ఇవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలని ఒక క్లారిటీ ఉనింది. బట్ అక్కడికి వెళ్ళాక టైం లేక, బార్గెయిన్ చేసేదానికి లేక ఏది పడితే అది తీసేసుకున్నాను. నిజంగా నాకు కావాల్సిన దానికంటే ఏదేదో తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి శారీస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి తీసుకున్నారనమాట. నేను శారీస్ అయితే నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే అవన్నీ మన సైడ్ ఎప్పుడో వాడేసిన శారీస్ అవి. అవి ఒక 6 years బ్యాక్ వాడేసిన మోడళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అంట. బట్ శారీస్ కలెక్షన్ అయితే బాగాలేదు. కుర్తాస్ రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. మేకప్, యాక్సెసరీస్, బ్యాగ్స్, జ్యువెలరీస్, కాస్మెటిక్స్, స్కిన్ కేర్, కిచెన్కి సంబంధించినవి, సో ట్రైపాడ్స్, రింగ్ లైట్స్, ఒక్కటి కాదు అసలు మన ఇంటికి సంబంధించినవి, బట్టలకి సంబంధించి ఎవ్రీథింగ్ ఉంది. సో కాకపోతే టైం ఉంటే మట్టుకు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇదైతే ఒక్కొక్క చీర 4,000 చెప్పాడు, డిస్కౌంట్లో 2,000 చెప్పాడు. మేము ఇంకా బేరం ఆడి దాన్ని 1,500కి తీసుకున్నాం అనమాట 3 చీరలు. సో ఇది ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారనమాట, ఒక స్టాల్ నుంచి ఇంకొక స్టాల్కి వాళ్ళని బేరం ఆడితే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు నాకు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.